యూనివర్సిటీకి నోచుకోలేకపోయాం. ప్రకాశం జిల్లాకి యూనివర్సిటీ తీసుకొచ్చే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ మన కనిగిరిలో ఫ్లోరోసిస్ సమస్యని సమూలంగా రూపుమాపుదాన్ని మీకు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఒక్క నాయకుడు లేకుండా, బలమైన నాయకులు లేకుండా ఇంతమంది ప్రజల్ని సమీకరించగలిగామంటే ఇది సమీకరణ కాదు. స్వచ్ఛందంగా ఒక్కొక్క జన సైనికుడు తన బైకుల్లో వస్తుంటే నాకు గుండె కదిలిపోయింది. రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. ఆడపడుచులు రోడ్ల మీదకి వచ్చి అన్నా నీ కోసం మేము ఉన్నామంటే నాకు నిజంగా గుండె కదిలిపోయింది. ఇంత మీరు నాకు ప్రేమ చూపించినందుకు నా సర్వస్వం, నా ప్రాణం మన రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి దారపోసాను నేను. ఆ అరుపులు, ఆ కేకలు, ఆ వ్యాన్లో కూర్చున్న వాళ్ళకి చెప్తున్నాం, యూనివర్సిటీ తెచ్చిన తర్వాత ఇలాగే అరవండి, ఇలాగే తెప్పిస్తాను. అత్యంత అద్భుతమైన యూనివర్సిటీని తెప్పిద్దాం. ఈసారి సండే ప్రేయర్స్ లో ఒకసారి జనసేన ప్రజలకి అండగా ఉంటుందని చెప్పి ఒకసారి ప్రార్థన చేయండి. పాస్టర్ గారికి చెప్పండి, సర్వ మతాలని, నా ఇద్దరు బిడ్డలు మతాన్ని పాటించే వాళ్ళని చెప్పండి. అలాగే ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ చాలా కీలకమైనవి. ఈ 2019 ఎలక్షన్స్ మార్పుకి దారితీసే ఎలక్షన్స్. మీరు అభివృద్ధి ఎవరు చేస్తారో చూసుకోండి. నేనేం అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు ఏం అడుగుతున్నారు, ప్రతిపక్ష నాయకులు ఏం అడుగుతున్నారు ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు ఏం అడుగుతారు, మళ్ళీ బాబు గారే మళ్ళీ మీరే రావాలి, 2019 మీరే రావాలని కోరుకుంటా ఉన్నారు. ఆ తర్వాత బాబు గారు ఏం కోరుకుంటారు, మా అబ్బాయి లోకేష్ గారు రావాలని కోరుకుంటారు. జగన్ గారు ఏం మాట్లాడుతున్నారు, 30 సంవత్సరాలు మీ ఇళ్లలో నా ఫోటో పెట్టుకోవాలని కోరుకుంటున్నారు, ఆయనే ముఖ్యమంత్రి కావాలని. నేను జనసేన కోరుకుంటుంది, మీ ఇళ్లలో మీరు సాధించి మీ ఫోటోలు ఇళ్లలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలంటే, మా బిడ్డ, మా ఇంట్లో మా ఆడబిడ్డ మంచి ఉద్యోగం వచ్చి అమెరికాకి వెళ్ళిందో, విదేశాలకు వెళ్ళిందో, గొప్ప ఉద్యోగం వచ్చిందని చెప్పి తల్లిదండ్రులు ఆ బిడ్డ ఫోటో పెట్టుకోవాలి. అది నేను ఆలోచిస్తుంది. అలాంటి భవిష్యత్తు మీకు ఉండాలని చెప్పి నేను అది ఆలోచిస్తున్నాను. నా స్వార్థం ఆలోచించట్లేదు. అలాగే ఈ రోజున కుటుంబ పాలన చేయడానికి రాలేదు. మా పెద్దనాన్న కొడుకుని, మా పిండి కూతుర్ని, లేదంటే మా మునిమ, మా మేనమామ మనవణ్ణి ఇలాంటి కథలు చేయడానికి రాలా. కొత్త నవతరం నాయకులు రావాలి, మీలో నుంచి సరికొత్త యువతరం రావాలి.